అంటే అది ఇప్పటిదాకా చూసాం. తునిలో టెన్షన్ కొనసాగుతోంది. కాసేపట్లో వైస్ చైర్మన్ని కౌన్సిలర్లు ఎన్నుకోవాలి. కాసేపట్లో అంటే 12 గంటల వరకు. సో మరి ఇప్పుడు చూస్తుంటేనేమో ఇంకా వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో 17 మంది వాళ్ళందరూ ఆ బిల్డింగ్లో మాత్రమే ఉన్నారు. దాడిశెట్టి రాజా ఆయన ఈ 17 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు అని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే వాళ్ళని కలవడానికి మేము వెళ్ళాలన్నా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ కలవాలన్నా వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. సో ప్రజాస్వామ్యయుతంగా అసలు ఇది జరగట్లేదు, ప్రజాస్వామ్యయుతంగా జరగాలని టీడీపీ కోరుకుంటోంది. యాక్చువల్ అయితే మరి కాసేపట్లో అంటే 12 లోపు ఇక కౌన్సిలర్లు వచ్చి వైస్ చైర్మన్ని ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు ఒక హై టెన్షన్ నడుస్తోంది తునిలో. అక్కడ మనం చూస్తున్నాం, ఇటు వైసీపీ వర్గాలు ఉన్నాయి, అటు టీడీపీ వర్గాలు ఉన్నాయి. పరస్పరం వాగ్యుద్ధం జరుగుతోంది. పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే తునిలో 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. ప్రధానంగా సంఖ్యాబలం పైనుంచి చూస్తే కనుక ఆ మొత్తం వైసీపీకే ఎక్కువగా ఉంది. 17 + 1 18 ఉన్నాయి. ఇటు ఇంకా టీడీపీకి 10 ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఎన్నిక జరిగితే టీడీపీ వైపే ఓట్లు వస్తాయి, టీడీపీకే బలం పెరుగుతుంది. అప్పుడు టీడీపీ వ్యక్తే వైస్ ఛాన్సలర్ అవుతారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. సో ఆ కారణంగానే ఎక్కడ కౌన్సిలర్లు మా వైపు వస్తారో అని చెప్పి కావాలనే 17 మంది కౌన్సిలర్లను భయపెట్టి కిడ్నాప్ చేశారని కూడా ఆరోపిస్తోంది టీడీపీ. ఓ దగ్గర ఉంచారు, కిడ్నాప్ చేశారు, భయపెడుతున్నారు, బలవంత పెడుతున్నారు, మా సైడు రాకుండా అటువైపే ఉండాలని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇప్పటికే తునిలో వైస్ చైర్మన్ ఎన్నిక మనం చూస్తున్నాం. పలుసార్లు వాయిదా పడింది, 2 లేదా 3 సార్లు వాయిదా పడింది. ఇక ఇవ్వాలైనా మరి కోరం ఉంటుంది, ఇవ్వాలైనా జరుగుతుందని చూస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఇవాళ ఎన్నికపై కూడా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇంకో 1 గంట 20 నిమిషాలు మాత్రమే ఉంది 12 గంటలు కావడానికి. మరి ఆ టైంలోగా కౌన్సిలర్లు రావాలి, అక్కడ వైస్ చైర్మన్ని ఎన్నుకోవాలి. బట్ పరిస్థితి చూస్తుంటే అలా లేదు. పోలీసులు అక్కడున్న 2 వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకే వైసీపీ కౌన్సిలర్లు మాత్రం బయటకు రావట్లేదు, మాట్లాడట్లేదు. మరి వస్తారా, వచ్చి వైస్ చైర్మన్ ఎన్నుకుంటారా, ఎన్నుకుంటే వైస్ చైర్మన్ ఎవరవుతారు అని ఇప్పుడు ఒక హైడ్రామా చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం తుని నుంచి.